అనకాపల్లి జిల్లాలో మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి వంగల్పూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందుతుంది. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షల రూపాయలతో గేట్లు మరమ్మతు చేయలేకపోయారని విమర్శించారు. ఈసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తాండవ జలాశయం ద్వారా సుమారు 51,465 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో అనకాపల్లి జిల్లాలో 32,689 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 18,776 ఎకరాలకు నీరు సరఫరా అవుతుంది. హోంశాఖ మంత్రి అనిత ద్వారా 2.10 కోట్ల విపత్తు నివారణ నిధితో 18 అభివృద్ధి పనులు చేపట్టారు. అదనంగా 4.20 కోట్లతో 57 పనులు మంజూరై ఇప్పటి వరకు 30 పనులు పూర్తయ్యాయి. ఆయకట్టుకు 60 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది పలు పనులతో మొత్తం 8 కోట్ల వ్యయంతో తాండవ ప్రాజెక్టు అభివృద్ధి జరిగింది. తాండవ జలాశయం పూర్తి సామర్థ్యం 4.96 టీఎంసీ కాగా ప్రస్తుతం నీటి నిల్వ 2.92 టీఎంసీ ఉంది. కాబట్టి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నాతవరం నుండి తాండవ జలాశయం వరకు సుమారు 8 కోట్లతో రోడ్లు, భవనాల శాఖ ద్వారా త్వరలో రోడ్లు నిర్మాణం చేపడతామని అన్నారు. హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ తాండవ ఆయకట్టుపై వేలాది మంది రైతులు ఆధారపడ్డారు. తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం నాకు అదృష్టం. గత ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్ ను పట్టించుకోలేదు. నేను 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను ఇటువైపు రాలేదు. కానీ ఈ రోజు మీతో పాటు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది. ఎందుకంటే వస్తున్న ప్రతి చోట చెప్తున్నారు అనమాట, పలానా టైంలో కట్టారమ్మా ఇది. అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. తర్వాత ఇక్కడ R&R ప్యాకేజ్ కూడా కొంచెం కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక, ఆ బోల్ట్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత కాలువలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు